దీప శశీంద్రన్, జననం జూలై 3, 1974, భారతదేశానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు. ఆమె ప్రముఖ కూచిపూడి గురువు మంజు భార్గవికి శిష్యురాలు. దీప కూచిపూడి గురువు, కళా ప్రేరకురాలు మాత్రమే కాదు, ఆమె ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త. 5వ ఏట నుండి కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న దీప, 1994లో అరంగేట్రం చేసింది. ఉత్తమ కూచిపూడి ఆర్టిస్ట్ యువ రంగ నృత్య శిరోమణి జాతీయ పురస్కారం, సత్యభామ ఎక్సలెన్స్ పురస్కారం, నృత్య విలాసిని వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది. తొలినాళ్ల జీవితం, విద్యాభ్యాసం. దీప తన 5వ ఏటనే భరతనాట్యం అభ్యాసం మొదలుపెట్టింది. కళామండలం ఉష దత్తార్, డాక్టర్ సావిత్రి రామయ్య వంటి ప్రముఖ గురువుల వద్ద నాట్యం నేర్చుకుంది. ఆమె 8వ ఏట ప్రముఖ కూచిపూడి కళాకారిణి, గురువు మంజు భార్గవి దగ్గర నాట్యాభ్యాసం మొదలుపెట్టింది. ఆమె వద్ద దాదాపు 30 ఏళ్లపాటు శిక్షణ తీసుకుంది దీప. ప్రస్తుతం వెంపటి రవిశంకర్ వద్ద అభ్యాసం చేస్తోంది. దీప భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఎన్నో సోలో ప్రదర్శనలు ఇచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన వేదికలపై, ఉత్సవాలలో, సందర్భాలలో ఆమె ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసలు కూడా లభించాయి. సోలో ప్రదర్శనలే కాక, నృత్య రూపకాల్లో ప్రధాన పాత్రలు కూడా పోషించింది. ఆమె తన గురువు కలసి వేలకొలది ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. దీప నృత్య భంగిమ ఫోటోలను తమ రాష్ట్ర కూచిపూడి పాఠ్యగ్రంథంలో ప్రచురించింది కర్ణాటక కూచిపూడి పాఠ్యగ్రంథ కమిటీ. సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఉత్తర అమెరికాలో, హోస్టన్, టెక్సాస్లో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమావేశానికి ఆమెకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. అంతేకాక, ఆ వేదికపై ఆమె పేపర్ ప్రజెంటేషన్, సోలో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. దీప కూచిపూడి పరంపర ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, బెంగళూరులో కూచిపూడి నాట్యంలో శిక్షణ, ప్రచారం, వ్యాప్తి విషయంలో విశేష కృషి చేస్తోంది. ఈ సంస్థకు సలహాదారులతో ఒక ప్రత్యేక కమిటీ ఉండటం విశేషం. కొత్తగా ఈ సంస్థ కోళికోడ్లోని స్వాతి తిరునాల్ అకాడమీలో శ్రీ కైత్పురం దామోదరన్ నంబూద్రి గురువుగా మాస్టర్ క్లాసులు నిర్వహించడం ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా దీప, బెంగళూరులోని నృత్య కళాకారులకు ఎన్నదగిన సేవలు చేస్తోంది. వినూత్న నృత్య ఉత్సవాలు, వర్క్ షాప్లు, నృత్య రీతులను ప్రోత్సహించడంలో దీప కృషి చెప్పుకోతగ్గది. ప్రస్తుతం బెంగుళూరులో ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు ఆదరణ బాగా పెరుగుతోంది. ఆమెను యువరంగ సంస్థ వారు కర్ణాటక ఉత్తమ కూచిపూడి కళాకారిణి పురస్కారంతో సత్కరించారు. అలాగే కటక్లో నృత్య శిరోమణి జాతీయ పురస్కారం అందుకుంది. విశాఖపట్నంలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి శోభానాయుడు దీపకు సత్యభామ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 1995లో ఆమె దూరదర్శన్లో కళాకారిణిగా పనిచేసింది. దీప నృత్య కళాకారిణి మాత్రమే కాదు, ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసింది. పారిశ్రామిక సంబంధాలు, వ్యక్తిగత నిర్వహణలో ఆమె పిజిడి చేసింది. అంతేకాక, దీప సాఫ్ట్వేర్ రంగంలో మానవ వనరుల నిపుణురాలు. ఆమె మానవ పెట్టుబడి నిర్వహణ సేవలో యువ పారిశ్రామికవేత్త కూడా. ప్రస్తుతం దీప కర్మ క్రియేటర్స్ అనే కంపెనీని నడుపుతోంది.